నమస్తే వ్యూవర్స్, ఇవాళ అయితే నేను గోంగూర ఎండు కర్రీ చేయబోతున్నాను. ముందుగా అయితే కడిగి రెడీగా పెట్టుకున్న గోంగూర, మిర్చి, కొత్తిమీరని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, మిర్చి, ఎండు కడిగి రెడీగా పెట్టుకోండి. తర్వాత గోంగూరని ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసి. తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని కూడా వెలిగించి దాంట్లోకి అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కడిగి రెడీగా పెట్టుకున్న ఎండు రొయ్యల్ని మనం దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడుకోకుండా వేయించుకోవాలన్నమాట. మంచిగా వేగిన రొయ్యల్ని ఒక బౌల్లోకి అయితే తీసి కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కట్ చేసి రెడీగా పెట్టుకున్న మన ఆనియన్స్, తర్వాత మిర్చి, కరివేపాకు కూడా వేసి దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. మిర్చి మొత్తం అంతా మంచిగా మీడియంగా ఫ్రై అవ్వాలి, బాగా ఉడికిపోయేలా కాదు, కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉల్లిపాయల్ని వీటిని అయితే వేయించుకోవాలన్నమాట. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత చిటికెడంతా పసుపు కూడా వేయాలి. దీనికి ఈ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో గోంగూర ఇష్టపడే వాళ్ళందరికీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే చూడండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా. ఇప్పుడైతే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి ఉల్లిపాయలు అంతా దగ్గరగా అవుతున్నాయి కదా, సో ఈ విధంగా అయితే వేపుకొని దాని తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట వేయించుకుంటూ. సో ఇలా మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలంతా మగ్గేంత వరకు మగ్గించుకొని దాని తర్వాత మధ్య మధ్యలో గోంగూర కూడా చూసుకోవాలి మనకి ఎలా ఉడుకుతుందో లేదని. సో ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుంది. సో ఇట్లా దగ్గరగా అయిపోయి గోంగూర అంతా ఉడికిన తర్వాత వాటిని రుబ్బుకోవాలి, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మన కూరకి రుచికి తగ్గ కారం కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపి బాగా మగ్గించుకోవాలి కూరని. ఈలోపు మూత పెట్టేసుకొని ఈలోపు మళ్ళీ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ గ్రేవీకి తగ్గ వాటర్ కూడా పోసుకోవాలన్నమాట మనం. తర్వాత ఈ ఉడుకుతూ ఉండగా ఈ ఉడికిన గోంగూరను తీసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకొని దాన్ని రుబ్బుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం దాంట్లో కూడా ఉప్పు వేసాం, దీనికి కూడా వేయాలి. గోంగూరకి రుచికి తగ్గ చూసుకొని వేసుకొని మంచిగా దీన్ని అయితే రుబ్బుకోవాలన్నమాట. మరీ పేస్ట్గా అయితే చేయమాకండి, కొంచెం ఆకులుగా ఉంటే బాగుంటుంది, తగులుతూ ఉంటే పంటికి. అది పేస్ట్ రెడీ అయిన తర్వాత మన గ్రేవీకి పులుపుకి ఎంత కావాలనుకుంటున్నామో మన కూర క్వాంటిటీని బట్టి గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. రొయ్యల్ని కూడా చూసుకుంటూ, సో ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. బట్ గ్రేవీకి తగ్గ చూసుకుంటూ మనం ఈ గోంగూర పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అసలు అదిరిపోద్ది. ఇన్స్టెంట్గా చేసుకొని నోటికి మంచిగా రుచికరంగా ఉండాలంటే ఇదైతే చేసుకోండి. తర్వాత వేయించి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యల్ని వేసేసుకొని అలాగ మంచిగా కలిపేసుకొని దీనికి నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఉంచి దించేస్తే అదిరిపోయే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో రొయ్యలు వేసాక కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. అప్పుడు కొత్తిమీర జల్లేసి దించేస్తే అదిరిపోయే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెడీ. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.